క్రిష్ మన 3 పార్ట్స్ చూసుకున్నా సరే ఒక సూపర్ హీరో ఎలా ఉంటారో, ఎలా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు చూపిస్తారు. అవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ప్రతి దగ్గర ఒక ట్రిక్స్ యూజ్ చేసి కేవలం గాడ్ పేరు పెట్టే ఆ సూపర్ హీరోని క్రియేట్ చేసే మూవీస్ నాకు పెద్దగా హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మిరై ట్రైలర్ రిలీజ్ అయ్యింది, అది ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అలానే రితిక కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీలో శ్రేయ, జగపతి బాబు గారు కూడా ఉన్నారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. అండ్ ఈ మూవీ మనకి సెప్టెంబర్ 12th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ ట్రైలర్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఫాల్ అయినట్టు చూపిస్తారు. అండ్ మనం ఇక్కడ ఉంటుందే ఏంటి ఫ్రీగా ఉంటుంది, ఐ మీన్ ఎలా చెప్పాలి, ఏదైనా సరే ఎంతకాలం ఉంటుంది మనతోని అన్నది తెలీదు అన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. స్టార్టింగ్లోనే తేజ సజ్జా ఈ డైలాగ్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. అతను పడిపోయినట్టు చూపిస్తున్నారు. అండ్ మంచు ఉంటుంది కదా, అలాంటి లొకేషన్స్లో కూడా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది ఏంటంటే ఒకరు పాజిటివ్, ఇంకొకరు నెగిటివ్. సో మంచు మనోజ్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న సూపర్ హీరోలాగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఆ బ్లాక్గా ఏదో పౌడర్ లాగా అలాగని చూపిస్తున్నారు కదా, అలా చూపిస్తున్నారు. అండ్ ఆయన ఏవో 9 గ్రంథాలని దొంగతనం చేయబోతున్నారు. అవన్నీ తీసుకొని మేబీ దానిలోంచి ఏదైనా నాలెడ్జ్ కానీ వేరే సూపర్ పవర్ కానీ ఏమైనా ట్రై చేస్తూ ఉండొచ్చు మంచు మనోజ్. సో అదే ఆపాలి, ఎలా అయినా అది ఆపాలంటే హీరోకి ఒక పవర్ కావాలి. ఇతనికి ఆల్రెడీ ఏదో పవర్ ఉన్నట్టుంది, బట్ దాంతోపాటు ఒక గాడ్ పవర్ కూడా తోడవ్వాలి అని చెప్పి మనకి ఈ ట్రైలర్లో చూపిస్తున్నారు. అందుకే తిన అంటారు అనమాట, త్రేతాయుగంలో ఉన్న ఒక ఆయుధం లాంటిది మనకి కావాలి, రాముడు యూజ్ చేసిన ఆయుధం లాంటిది మనకి కూడా కావాలి అని చెప్పి ఆ మిరై అని ఏదైతే ఉందో దాన్ని స్టిక్ లాగా ఏదో ఉంది, దాన్ని చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ వీళ్ళ మదర్గా శ్రేయ చేశారు. అండ్ శ్రేయ చెప్తున్నారు నువ్వు ముందుండాలి, నువ్వు ఎలా అయినా సేవ్ చేయాలి అని. సో తర్వాత తేజ సజ్జా కూడా చేంజ్ అవుతారేమో, ఇంతమంది నన్ను నమ్ముతున్నప్పుడు నేను కూడా నా పవర్స్ని నేను నమ్మాలి, నా మీద నేను నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అలానే ఈగల్ షాట్ ఏదో ఒక పెద్ద ఈగల్ లాగా ఉంది, దాంతో ఫైట్ చేస్తున్నారో లేదా తను తోడు ఉంటుందా అన్నది మనకి చూపించలేదు. అండ్ శ్రేయ ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట, ఏంటంటే నువ్వు ఒక్కడవే సరిపోవు, ఇంకా సూపర్ పవర్ కావాలి అని చెప్పి అప్పుడు రాముణ్ణి చూపించడం అదైతే జరిగింది. సో ట్రైలర్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మనం క్లియర్గా చూస్తే ఒక 2 minutes అలా ఉంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఫైనలీ నాకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే, ట్రైలర్ చూడడానికైతే బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేసినట్టు అనిపించింది. మెయిన్గా ఆ షార్ట్స్ ఏదైతే ట్రైలర్లో చూపించారో అవన్నీ కూడా క్వాలిటీగా అనిపించాయి. మ్యూజిక్ కూడా బాగా అనిపించింది నాకు. అండ్ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళు చూపించడము ఎలా ఉందంటే మోస్ట్లీ స్టోరీ మొత్తం రివీల్ చేసేసారు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అక్కడే క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇది జరగబోతుంది, ఇది చేయబోతున్నారు అన్నది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మనకు ఆ ట్రైలర్ చూస్తే. సో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, నాకైతే మెయిన్గా ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రీవియస్గా ఈగల్ మూవీ చేశారు, అది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనుకుంటా. ఈగల్ అదే మన రవితేజ ఉంటారు కదా, ఆ మూవీ చేశారు. ఆ మూవీ కూడా నాకు యావరేజ్ అనే అనిపిస్తుంది. చాలా అంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉండి చాలా కొంచెం చిరాకుగానే అనిపిస్తుందిలేండి. అంతగా లాజికల్గా ఏమీ ఉండదు ఆ మూవీ కూడా, పెద్దగా ఏం అనిపించదు. సో ఆయన డైరెక్ట్ చేశారు ఈ మూవీని. ఇది ఒకవైపు గుర్తుపెట్టుకోండి. ఆ మూవీలో కూడా సినిమాటోగ్రఫీ అవన్నీ బాగుంటాయి. అండ్ కార్తికేయ 2 సినిమాటోగ్రఫర్గా కూడా ఈయన చేశారు. సో నాకు ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించిందంటే, ఒకవైపు కల్కిలో కొన్ని షార్ట్స్ ఉంటాయి, సో ఆ షార్ట్స్ తీసుకున్నట్టు అనిపించింది రిఫరెన్స్గా. అండ్ కార్తికేయ 2లో మోస్ట్లీ మంచులోనే జరుగుతున్నట్టు మనకు చూపిస్తుంటారు. ఆ మంచులో ఉన్న షార్ట్స్ ఇక్కడ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ అందులో కూడా అనుపమ పరమేశ్వర్ వస్తారు కదా మధ్యలోని, మళ్ళీ ఏదో
హెల్ప్ చేయడానికి వస్తారు. సో ఇందులో కూడా హీరోయిన్ అలాగే వచ్చి మళ్ళీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది అన్న వేలో ఇక్కడ కూడా మనకి చూపించారు. సో ఆ ఛాయలు కూడా నాకు ఎక్కువగా అనిపించాయి. అండ్ తేజ సజ్జా ప్రీవియస్ మూవీ మనం చూసుకున్నట్లయితే హనుమాన్ మూవీ, అందులో కూడా హనుమాన్ అన్న పవర్, ఆయనే మనకి పవర్ ఇచ్చారు, ఆయన దగ్గర నుంచి వచ్చిన ఒక ఇదే కదా సంథింగ్ రాయిలా ఉంటుందో దానివల్లే పవర్ వచ్చిందని చెప్పి అందులో కూడా చూపిస్తారు. సో ఇందులో కూడా అలాంటిదే ఒకటి యూజ్ చేసి రాముడిది యూజ్ చేసి ఇక్కడ పవర్ వస్తుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. సో టూ మెనీ సిమిలారిటీస్ అని నాకు బాగా అనిపించింది. అంత ఎక్కడో చూసినట్టే ఉంది అన్న ఫీలింగ్ అనిపించింది. అండ్ స్టోరీ మొత్తం కూడా ఇక్కడే రివీల్ చేస్తారు అన్న ఫీలింగ్ కూడా నాకు అనిపించింది. నాకు బేసికల్గా సూపర్ హీరో మూవీ అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏంటంటే వాళ్ళకు ఒక పవర్ రావాలి, అది ఎలా వస్తుందో ఏదో అది సెకండరీ. ఆ పవర్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మంచి చేయాలి, దట్ ఈజ్ ఓకే. తేజ సజ్జా ప్రీవియస్ మూవీ చూసుకున్నా సరే ఆ గాడ్ అన్న థింగ్ని పెట్టే సినిమా నడిపించేశారు. నాకు సూపర్ హీరో మూవీస్ అంటే మన ఇండియన్ మూవీస్లో చూసుకుంటే నేను ఎప్పుడూ చెప్తాను, మిన్నల్ మురళి అని చెప్పి ఒక మూవీ ఉంటుంది మలయాళం, పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ అని నేను చెప్తాను. అలానే క్రిష్ మన 3 పార్ట్స్ చూసుకున్నా సరే ఒక సూపర్ హీరో ఎలా ఉంటారో, ఎలా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు చూపిస్తారు. అవన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ప్రతి దగ్గర ఒక ట్రిక్స్ యూజ్ చేసి కేవలం గాడ్ పేరు పెట్టే ఆ సూపర్ హీరోని క్రియేట్ చేసే మూవీస్ నాకు పెద్దగా నచ్చవు. నాకు అలాంటి పర్సెప్షనే నాకు నచ్చదు అనమాట. సో చూద్దాము, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ నాకు ఎక్కడో చూసినట్టు ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూస్తున్నంతసేపు. అది నాకు బాగా నెగిటివ్గా అనిపించింది. సో థియేటర్లో చూద్దాము రిలీజ్ అయ్యాక. ఈ మూవీ మనకి సెప్టెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అవబోతుంది. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.